కొన్ని విషయాల్లోని మొత్తం కొంతమంది డౌట్స్కి, అలాగే ఇటు ఛాంబరు ఎవరికి చెప్పట్లేదు, ఆ రోజు నుంచి కౌన్సిల్ చెప్పట్లేదు, అలాగే ఫెడరేషన్ వాళ్ళు చెప్పట్లేదు, ఎవరికి వాళ్ళు యమునతీరుగా ఈ డౌట్స్ ఉన్నాయి. అది గవర్నమెంట్ కూడా గంగాధర్ గారు కూడా ఏది కూడా వాళ్ళు ఏదో లెటర్ తయారు చేసి ఇస్తానన్నారు, ఇస్తారు, అదేదో అవుతుందని అంటున్నారు. కనుక దాని మీద కొలసంగా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. మా చిన్న సినిమా నిర్మాతలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే ఫెడరేషన్ వాళ్ళకి, ఫెడరేషన్ అంటే కార్మికులకి, నాయకులు చేసిన తప్పుని వాళ్ళు ఏమంటారంటే మాకు ఎవరితో సంప్రదించకుండా కొన్ని చేశారని వాళ్ళు అంటున్నారు. మా చిన్న సినిమా నిర్మాతలను ఎవరిని సంప్రదించకుండా కొంతమంది 3-4 వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చేది వాళ్ళు మాట్లాడారని మేము అనుకుంటున్నాం. ఇది మెయిన్ ఇష్యూ. ఈ ఇష్యూలోని కాల్ ఆఫ్ చేయడంలో గవర్నమెంట్ ఇది ఏదైతే ఎలక్షన్ షూటింగ్స్ నడిపించడానికి ముందుకు వచ్చారో దానికి ప్రత్యేకంగా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 18 రోజులు షూటింగ్ని ఆపినా ఎవరికెవరు పట్టించుకోకపోయినా దాన్ని ఇమీడియట్ రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడినందుకు ధన్యవాదాలు. అలాగే దీనికి అసలు ఎవరిగా పట్టించుకోకుండా మాకు 2 నెలలు షూటింగ్ లేకపోయినా పర్లేదు, అసలు మాకు 2 నెలలు మాకు లేకపోయినా పర్లేదు, ఫెడరేషన్ వాళ్ళు ఇటు కొంతమంది పెద్ద నిర్మాతలు వచ్చి మాకు అవసరమే లేదు, 5% కంటే పెంచేదే లేదు అని వాళ్ళు ఆ ఉన్న సమయంలో ఏదైతే చిరంజీవి గారు పూనుకొని చిరంజీవి గారి దగ్గరికి పెద్దలు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు సార్ మాకు యుగోలు వాళ్ళకి యుగోలు చిన్న చిన్న బరికి జరిగాయి కనుక మీరు కొంచెం మాకు ఇలా జరిగింది, ఇగో ఇలాగ అయ్యింది అని చెప్పి ఆయనకు వివరంగా పెద్దవాళ్ళు చెప్పడం, మేము చిన్నవాళ్ళం కూడా మొత్తం టోటల్గా వెళ్ళి అన్నయ్య మాకు కొంచెం మీరు సమయం ఇస్తే పెద్దోళ్ళన్నీ మీకు చెప్పారు, మా బాధ మేము చెప్పుకుంటామంటే ఆయన మాకు సమయం ఇస్తే మా కష్టం మా బాధ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే ఫెడరేషన్ వాళ్ళు కూడా టైం అడిగారు. టైం అడిగితే వాళ్ళు కూడా 72 మంది ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా మాట్లాడి ఎవరి కష్టాలు వాళ్ళవి అందరివి విని మాట్లాడి దాన్ని పోయిన ఆదివారం స్టార్ట్ చేస్తే ఆదివారం, సోమవారం, మంగళవారం మౌల్ని ఈ ఫెడరేషన్ దీని మీదే ఆయన ఉండి మొత్తం ఒక టోటల్గా కొలుక్కు తీసుకొచ్చి మళ్ళా దిల్ రాజు గారు, సుప్రియ గారు, కిరణ్ గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత చిన్నవాళ్ళు ఏమన్నారు, ఫెడరేషన్ వాళ్ళు ఏమన్నారు, ఏ విధంగా ఎక్కడ ఆగింది అన్నీ కూడా ఆయన మళ్ళా దిల్ రాజు గారికి అన్నీ చెప్పి ఇది షార్ట్ అవుట్ చేయండి, షార్ట్లీ దీన్ని ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి దీన్ని ఇమీడియట్లీ ఒక కొలుక్కు తీసుకురండి అని చెప్పి ఛాంబర్లో కూర్చొని చెప్పడం జరిగింది. ఇది దిల్ రాజు గారే ఛాంబర్లో చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్గా మీటింగ్కి వచ్చారు 5 గంటలకి. ఏ మీటింగ్ అండి, మొత్తం టోటల్గా దిల్ రాజు గారు, దాము గారు, భరతభూషణ్ గారు, అనిల్ గారు, అలెక్స్ గారు, అమిరాజ్ గారు 6 కూర్చొని ఒక కొడుకు వచ్చి దాన్ని ఏదో మీటింగ్ రేపు మార్నింగ్ కల్లా నేను నిర్మాతలతో మాట్లాడి చెప్తానని చెప్పి అక్కడ ఫుల్ స్టాప్ అయింది. ఇది చిరంజీవి గారు పాత్ర. చిరంజీవి గారికి ఆయన టైం వేస్ట్ చేసి మేమందరం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాం, సార్ ఇది ఏదో ఒక పెద్ద మనిషి ఉండకపోతే అవ్వదు, ఒక పెద్ద మనిషిగా మీరు ఉండండి, దయచేసి ఇక్కడ కొంచెం చాలా రాజకీయాలు నడుస్తున్నాయి, అందుకని కొంచెం మీరు మాకు పెద్ద మనసుతో మీరు అందరూ వాడు కొంచెం ఉండండి సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నాం. ఇది మేము కాదండి, పెద్ద సినిమా నిర్మాతలు ఫస్ట్ వెళ్తే మేము వెళ్తే ఆ తర్వాత ఫెడరేషన్ వాళ్ళు వెళ్తే అందరి కోసం ఆయన టైం స్పెండ్ చేసి మన ఇండస్ట్రీ కష్టాలుంటే నేను ఉంటాను, ఏ రోజు కష్టం ఉంటే ఆ రోజు నేను ఉంటాను అని చెప్పినందుకు ఆయన దగ్గరుండి 3 రోజులు కూడా ప్రతిదీ కూడా మహారాష్ట్ర రేట్లు ఎంత, కర్ణాటక రేట్లు ఎంత, తమిళనాడు రేట్లు ఎంత అన్నీ తీసుకొని మొత్తం దానికి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక ఫార్ములా చేసి అది దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. తర్వాత అనుకోకుండా మరుసటి రోజు గవర్నమెంట్ ఎంటర్ అవ్వడం, గవర్నమెంట్ ఎంటర్ అయిన తర్వాత ఏమేమి జరిగాయో ఏంటేంటో అవన్నీ కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా జరిగాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు లేబర్ కమిషనర్ గారి దగ్గరికి ఫస్ట్ వెళ్ళింది ప్రొడ్యూసర్సే. వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఏదో కంప్లైంట్ ఇచ్చారు, తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత అంతా మాట్లాడడం జరిగిన తర్వాత లేబర్ కమిషనర్ గారు ఓపికగా కూర్చొని రాత్రి 11 గంటల దాకా ఇద్దరిని ఒప్పించి మాట్లాడి ముందు షూటింగ్స్ చేయండి అని షూటింగ్స్ జరపడానికి అందరినీ యునానిమస్గా మాట్లాడడం జరిగింది. దాంట్లో 100% ధన్యవాదాలు లేబర్ కమిషనర్ గారికి, అలాగే రేవంత్ రెడ్డి గారికి. కానీ నాకు ఇక్కడ ఒక్క మాట నేను అక్కడ కూర్చున్న పెద్దలను అడుగుతున్నా, సార్
మీరు ఎలాగా కూడా లేబర్ యూనియన్ దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి గవర్నమెంట్ మీరు సెటిల్ చేశారు కాబట్టి ధన్యవాదాలు. ఎందుకంటే మా ఇండస్ట్రీగా గుర్తించలేదు. ఇండస్ట్రీగా గుర్తించకపోయినా మీరు గుర్తించి మాకు ఏదైతే ఉందో యూనియన్ గొడవ నుంచి మీరు ప్రాబ్లం సాల్వ్ చేశారు, ధన్యవాదాలు. అలాగే మా చిన్నవాళ్ళని కూడా మీరు గుర్తించి, చిన్న సినిమా బాధను గుర్తించి, చిన్న సినిమా కష్టాన్ని గుర్తించి, ఇక్కడున్న 85 మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్లో లేకుండా 85 మల్టీప్లెక్స్లో 20% ఆక్యుపేషన్ మాకు ఇవ్వండి. మాకు 5వ షో పర్మిషన్ ఇవ్వండి, 2.5 షో మీరు జీవో పాస్ చేయండి. ఇది కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు జీవో పాస్ చేసిన జీవోనే అమలు చేయట్లేదు కనుక దయచేసి తెలంగాణలో ఒక 1 మ్యాన్ షో అయిపోయింది. తెలంగాణలో 3 ఆఫీసులు పెత్తనం వెళ్తున్నారు. 3 ఆఫీసులు మాత్రమే తప్ప 4వ ఆఫీసు రానివ్వట్లేదు. ఇక్కడ ఒక సింగిల్ ఆర్మీ అయిపోయింది. ఇక్కడ మొత్తం మల్టీప్లెక్స్లో చిన్న సినిమా బతకట్లేదు. 300 రూపాయలు పెద్ద సినిమా చూడాలి, 300 రూపాయలు చిన్న సినిమా చూడాలంటే రావట్లేదు. ప్రతి గురువారం నాడు రేట్లు క్యూబుల్ డబ్బు కడుతున్నాం, శుక్రవారం నాడు ఏడుస్తూ వెళ్తున్నాం. దయచేసి మా ఏడుపుని చూడండి, మా కష్టాన్ని చూడండి. ఇది తెలంగాణ దాకా మాకు మీరు అర్థం చేసుకొని, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా బాధను అర్థం చేసుకోండి. మమ్మల్ని చిన్నవాళ్ళని బూచిగా చూపించడమే తప్ప మా కష్టం చూడరు వీళ్ళు. ఈ పెద్ద నిర్మాతలు 5గురు ఎవరైతే ఉన్నారో మేము కనబడం వాళ్ళకి. మా 5వ దాంట్లో ఏదైతే మాకు పెడతారో మాకు ఇవ్వరు. దయచేసి మీరైనా చూస్తారని, మీరు చేస్తారని, మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ ఇస్తారని, అలాగే దయచేసి మాకు రేటు 100 రూపాయల రేటే పెట్టాలి. పాప్కార్న్ కానీ ఏదైనా 50 రూపాయల లోపే ఉండాలి. దయచేసి మీరు చేస్తారని త్వరలోనే మేమందరం చిన్న సినిమా నిర్మాతలందరం తమ దగ్గరికి వచ్చి మేము కలిసి చిరంజీవి గారి ఆధ్వర్యంలో చిరంజీవి గారికి చెప్పి మీ దగ్గరికి వచ్చి చిరంజీవి గారితో కూడా మాట్లాడించి మా కష్టాన్ని మీకు చెప్పుకుంటాం. మీరు ఎలాగైతే యూనియన్లో దయచేసి మీరు పాలుపంచుకున్నారో మా కష్టాన్ని కూడా మీరు పాలుపంచుకుంటే వారానికి 12 సినిమాలు రిలీజ్ అయ్యే చిన్న సినిమాలు సార్. మేము నెలకి రిలీజ్ అయ్యేది 50 సినిమాలు సార్. మొత్తం సంవత్సరానికి రిలీజ్ అయ్యేది యావరేజ్లో మా 250 నుంచి 300 సినిమాలు సార్. ఈ 250-300 సినిమాలు క్యూబ్ డబ్బులు, యూఎఫ్ఓ డబ్బులు, పబ్లిసిటీ డబ్బులు కూడా రావట్లేదు. మేము ఈరోజు కార్మికుని కాపాడుతున్నామంటే ఈ చిన్న సినిమాలే. ఈరోజు ఇండస్ట్రీ ఉంటుందంటే ఈ చిన్న సినిమాలే. ఈరోజు నెల రోజులు థియేటర్లో మూతపడకుండా రన్ అవుతున్నాయంటే ఈ చిన్న సినిమాలే. కనుక ఈ చిన్న సినిమాని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, సినిమాటోగ్రఫీ మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, అలాగే లోకేష్ గారు దయచేసి మీరు ఎంతసేపు పెద్దవాళ్ళు వస్తుంటే మీరు మెమోరాండం తీసుకోవడం కాదండి. చిన్నవాళ్ళని కూడా పిలండి, మా బాధను చూడండి, మా కష్టాన్ని చూడండి. ఇది చిరంజీవి గారిని కూడా అడగండి సార్. మా బాధను చూడండి, మా కష్టాన్ని చూడండి. మీరు 700 రూపాయలు టికెట్ పెంచడం సింపుల్ కాదు సార్. మీరు 100 రూపాయలు టికెట్ పెంచి జనాలు రావడానికి థియేటర్ను బతికించండి, థియేటర్ దేవాలయాన్ని ఉంచండి, థియేటర్ను ముయ్యకండి సార్. థియేటర్ మూతపడే పరిస్థితి తేవద్దండి. థియేటర్ నిలబడాలి, థియేటర్ని కాపాడాలి. థియేటర్ ఉంటేనే మనం ఉండేది. కనుక సింగిల్ స్క్రీన్లోని 20% ఆక్యుపేషన్ సేమ్ నేను తెలంగాణ ఏది అడిగాను మిమ్మల్ని అదే అడుగుతున్నా. మాకు జీవో ఇంతకుముందు ఇందిరాగాంధీ గారి టైంలోనే ఉన్న జీవోని అమలు చేయండి. 20% ఆక్యుపేషన్ 100 రూపాయల టికెట్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్. మా బాధను అర్థం చేసుకోండి, మా కష్టాన్ని అర్థం చేసుకోండి. కార్మికుడి బాధ అవ్వచ్చు, మా బాధ అవ్వచ్చు. చిన్న సినిమా నిర్మాత కార్మికుడు లాంటి వాడే. కనుక దయచేసి సినిమా ఫ్యాషన్ అండి. ఈ సినిమా అనేది ఒక పిచ్ అండి. కంపల్సరీ తీయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని మా బాధను అర్థం చేసుకొని మీరు పెద్దవాళ్ళు వస్తే మీరందరూ గేట్లు తెరిచి మీరు మెమోరాండం ఇస్తున్నారు, కరెక్టే సార్. వాళ్ళకి మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? రేట్లు వస్తున్నాయి, వాళ్ళు అడుగుతుంది రేట్లు ఇచ్చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు ఇచ్చాం సార్. డబ్బింగ్ సినిమాలకు రేట్లు ఇచ్చామంటే ఇంక అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా సార్? ఈరోజు దయచేసి మీరు అన్నీ కూడా ఒక్కసారి చూసి మా బాధను అర్థం చేసుకోండి. చిన్న సినిమాని బతికించండి, చిన్న సినిమాని నిలబడియండి, చిన్న సినిమాని చంపకుండా 5వ షో 2.5 షో మా మెస్టర్న్ షూట్ మాకు జీవో పాస్ చేయండి. ఎందుకంటే మీరు సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమా వాళ్ళు దుర్గేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి సినిమా విషయాలు అన్నీ తెలుసు, లోకేష్ గారికి తెలుసు, బాలకృష్ణ గారికి తెలుసు. దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకోండి. మేము త్వరలోనే చిన్న నిర్మాతలు అందరం మీ దగ్గరికి వస్తాం. మా బాధను మీ చిరంజీవి గారికి చెప్పి చిరంజీవి గారి ద్వారా మీ దగ్గరికి వస్తాం. మా కష్టాన్ని చెప్పుకుంటాం, మా బాధను చెప్పుకుంటాం. మా బాధను వినండి ప్లీజ్.
ఎందుకంటే అక్కడ కూడా ఫెడరేషన్లు ఉన్నాయి, అక్కడ కూడా ఎన్ని ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా కార్మికులను కాపాడాలి. కార్మికులు కాపాడాలంటే ముందు స్టూడియో కట్టాలి, కార్మికులు కాపాడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, కార్మికులు కాపాడాలంటే డబ్బింగ్ థియేటర్ కావాలి, కార్మికులు కాపాడాలంటే అక్కడ నిర్మాతలు రావాలి. ఇవన్నీ మనం 1.5 year అవుతుందండి. గత 5 సంవత్సరాలు అలా పాడైపోయింది. ఫస్ట్ 2014-19 దాకా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీ నాశనం చేసేశారు. మనం 1.5 year అవుతుందండి. అందుకే నేను దయచేసి మీకు చెప్తున్నాను సార్, రిక్వెస్ట్ ఏంటంటే సార్, విశాఖపట్నంలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, రాజమండ్రిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, అమరావతిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, గవర్నమెంట్గా స్టూడియో కట్టండి. అలాగే మీకు తిరుపతిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి. ఎవరో కడతారు, ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అనేది మర్చిపోండి సార్. గవర్నమెంటే స్టూడియోలు కట్టండి, గవర్నమెంటే డబ్బింగ్ థియేటర్లు కట్టండి, ఇండస్ట్రీ డెవలప్ చేయండి, టూరిజంకి లింకు కలపండి, లింకు కలపండి. రేపు రాబోయే తరం అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు ఇండస్ట్రీలోకి అందరూ వస్తున్నారు.